అండి, హలో అందరికీ నమస్తే. అయితే నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నడుమంతరపు సిరి గురించి ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. అయితే ఎట్లా దొరుకుతాడు, ఒక ఎలుక ఉంటుంది అన్నట్టు. ఒక వ్యాపారి దగ్గర ఒక ఎలుక ఉంటుంది కదా, ఆ ఎలుక ఒక వజ్రాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంటుంది. అప్పుడు వెళ్ళిపోతే ఆ వ్యాపారి ఏం చేస్తాడు, తన పని అతను ఉంటాడు కదా, అతనికి చెప్తాడు అన్నట్టు. ఏమని, ఆ ఎలుకని ఎలాగైనా సరే పట్టుకొని తీసుకురా, అందులో నా వజ్రం ఉంది, నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఉంటాడు కదా, అతని దగ్గర పనిచేసే అబ్బాయి, ఆ అబ్బాయి వెతకడానికి వెళ్తాడు. అప్పుడు వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ ఎలుకల దగ్గర ఓ గుంపే తయారే ఉంటుంది. అప్పుడు అయినా కూడా ఆయన ఆ ఎలుకను తీసుకొచ్చి ఆ వ్యాపారికి అప్పచెప్తాడు. అప్పచెప్పి అందులో విచిత్రం ఏంటంటే, అది విప్పి చూస్తే అందులో వజ్రం ఉంటుంది. అంత అయితే ఆ వ్యాపారి అడుగుతాడు, నువ్వు ఎట్లా దీన్ని ఏర్పాటు చేసినావు అంత గుంపు ఎలుకల్లో అని అంటే, ఈయన అంటాడట, నడమంత్రపు సిరొచ్చింది ఎప్పుడైనా కూడా 10 మందితో కలవది, 10 మందితో ఉండదు. కాబట్టి అది అందరి గుంపులో కాకుండా సపరేట్గా నిల్చుంది. అందుకే నేను దాన్ని తీసుకొచ్చిన, అందుకే ఏర్పాటు చేసిన, అందుకే అది ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నడుమంతరపు సిరి మధ్యలో వచ్చినటువంటి సిరి సంపదను చూసి చాలా మనుషుల్ని అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ కూడా వాళ్ళు వచ్చింది మిడిల్ క్లాస్ నుంచి కావచ్చు, లేని వాళ్ళ నుంచి కావచ్చు, కానీ ఆ నడుమంతర సిరి రాగానే కూడా చాలా మనుషుల్ని అవాయిడ్ చేస్తారు, దూరం పెడతారు. వాళ్ళ మాట తీరు కూడా, ప్రవర్తన కూడా చేంజెస్ వస్తుంటాయి. ఇది నేను ఈ స్టోరీ చెప్పేది ఒక ఫేస్బుక్లో తెలంగాణ పిల్ల అనేటువంటి ఆ అక్క నుండి నేను ఈ స్టోరీని నాకు చెప్పాలని అనిపించింది, చెప్పేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు రబ్బా, లైక్స్ చేయండి. చూస్తున్నారు, లైక్స్ చేయొచ్చు కదా. ప్లీజ్ అండి, లైక్స్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.